అదే వచ్చేస్తుంది చూడు. దాన్ని ఇక్కడ కూడా పడలేదంటే చూడు అప్పుడు. అబ్బా కేజీకి జాస్తి ఉన్నట్టు జాగ్రత్త ధీమా వెళ్ళిపోద్దాము. చచ్చిపోయింది, మంచి సైజు. మా కొడాలలో పడి తప్పించుకో, నువ్వు మా మామ పడతావా నువ్వా? కొరికేటప్పుడు 3 సార్లు పట్టేసిన కథక్కన బొక్కన. అబ్బా, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. తమ్నేల్ చూసేశారు. మామ అదర్స్ కొరమేన్ చేపలు పట్టడంలో. ఎవరి మామ అంటే కృప వాళ్ళ బాబాయ్ అనమాట. నాకైతే చిన్న మామ. వీడియో అయితే చాలా బాగుంటుందండి. ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, లైక్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. షేర్ కూడా చేయండి. చేపలు కొరమేని వీడియో చాలా బాగుంటుంది. మా మామగారు అయితే చాలా మంచిగా మాట్లాడాడు. ఫస్ట్ టైం కెమెరా ముందు కనిపిస్తున్నా కానీ చాలా బాగా అయితే మాట్లాడాడు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది బయట వేసుకుందా విచిత్రంగా. ఏం దానికి అక్కడ తగులుకుంది గేలం కొట్టుంటుంది దుర్రును. సైడ్ తగులుకుందండి. అంటే అది ఎందువల్ల? అది ఆ కుట్టుని కొట్టేటప్పుడు దుర్రుని నోటు దొరకకున్నప్పుడు సైడ్ పడిపోద్ది గేలం. కొరమేనకు కూడా అంతే. కళ్ళకైనా ముక్కుకైనా బయట తగులుకొని ఉంటుంది ఒకదానికి. నోట్లేక తగలకాలని ఉండదు, బయట కూడా తగులుకొని ఉంటుంది. ఎన్నోసార్లు చూస్తుంటా వాటన. అంటే ఫ్రెండ్స్, ఈ ఒక క్యాట్ పీస్ కొరమేన్ చేపలు అనేవి పక్కిన మీద సల్లంగా అలా పట్టుకొని మింగే చేపలు కాదనమాట. ఎట్టా కొడతాయి. ఆమెను పోయి పక్కన ఆమెను పట్టుకొని లాగటంలో ఆ గ్యాలం అనేది దానికి ఎక్కడైనా తగులుకుంటుంది. ఒక నోట్లోనే పడద్దని మన గ్యారెంటీ ఇవ్వలేము అనమాట. తెప్పించుకుంటుంది ఆ పుట్టు అనేది, ఆ పక్కి అనేది నోట్లో చుట్టేస్తుంది గడ్డిపోసుకి. పాము నెట్ ఉంది కదా కొరమేనా. అదే వచ్చేస్తుంది చూడు. తెప్పెక్కేస్తుందా ఏంటి ఈరోజు మా మామ పట్టిన చేపలు. నేను ఎవరో పరిచయం చేయలేదు కదా, కృపా వాళ్ళ బాబాయ్ అనమాట. నాకు చిన్న మామ. ఈయన కొరమేన్ చేపలు పడతా ఉంటాడు. వీటికి సంబంధించిన ఒక వీడియో అయితే చేయబోతున్నామండి. ఈయనే మొత్తం దీని ప్రాసెస్, అసలు ఏంటి, ఈ కొరమేన్ చేప ఎలా పడుతుంది అనేది మొత్తం పూర్తిగా వివరిస్తాడనమాట. వివరించేది కాదు, మీకు డైరెక్ట్ చూపిస్తాం. ఎలాగా గేలాలకి ఏ విధంగా కుట్టు అనేది, చేపలు పడేదానికి మేత అనేది ఏ విధంగా పెడతాం అనేది పూర్తిగా ఒక వీడియో అయితే చేయబోతున్నాము. త్వరలో రాబోతుంది మన ముందుకి. ఏమో ఇంకా ఏడాడితే వేస్తున్నావా? రోడ్డు మీదే కదా మా పెట్టి అమ్ముతున్నావా? రోజులా చేసుకుంటా పోయా తిరుక్కొని వచ్చి ఈ దారిని ఇటు పోయాను బయటకా. కదలుతుంది. చుట్టేస్తుందన్నా పక్క చేప. ములుగు అనుకుంటా చూడు. కాదు, ఒరే నాయన, మొత్తం నాడు ఇయ్య పడండి ఈ రోజులు. ఇక వాటికి క్యాట్ పీస్ కాదు, వాటికి ఒక పేరు ఉంది యూట్యూబ్లో, మీసాల జల్ల. మీసాల జల్ల పేరు బాగుంది. పేరు కూడా మీసాల జల్ల. అడిగితే దాన్ని ఇక్కడ కూడా పడలేదంటే చూడు అప్పుడు.
అర్థం చేసుకో. ఏం వెళ్ళిపోయిందా? అసలే ఉడుతుంది. ఆడు ఎగురు కాపు ఆడు పడినట్టు కేలాలి. పరమేళ్ళు పడితే పెద్ద పడతాయి మా. ఇప్పుడు ఆ విధంగా చెవులు పెడితే ఒక రకమైన పెచ్చ పడితే అది అక్కడే ఉంటుందా? ఎత్తుకెళ్ళిపోద్దా? ఎత్తుకెళ్ళిపోద్దా? ఎత్తుకోపోయి దూరంగా తిట్టేస్తుంటారు. కొన్ని మనకు అవపడతాయో, కొన్ని మనకు అవపడవు. కింద చుట్టుకొని ఒకటి కిందకు పోయి కింద చుట్టుకుంటే మాకు అసలు అవపడదు. వెళ్ళిపోద్ది అసలు. అప్పుడు ఎట్ట పరిస్థితి? ఎత్తుకెత్తుకు ముగుసుకుంటాం. ఒక్కోసారి వదిలేస్తారు. ఒక్కోసారి ఉడిందనుకో తీసేసుకుంటాం. మెట్ట అయితే ఎంత దూరం పోయినా అవపడదు. లోతు కదా, శివ కూడా మునిగిపోద్ది. మునిగిపోతుంది. మనకు అవపడదు అసలు. అవపడదు ఇప్పుడు. లోతు కాబట్టి దీనికి పడినట్టు ఉందా? చుట్టూ ఉందా? ఏదో పడుందాడా. అబ్బా బుడకొచ్చిందంటే అదే ఉన్నట్టు చూడు. క్యాట్ పీస్ కాదు, కొరమేను చిన్న సైజు. దగ్గర 6 కేజీ దాకైనా ఇట్ట పెట్టి తీయడం కొన్ని ఎన్నో షాపులు ఎలగొట్టేస్తుంట. కొరమేను అసలు దాన్ని పట్టుకోలేదా కష్టం. గెట్ల బురదలెట్ట నువ్వులా తెప్ప మీద ఇలా నీటిలో పట్టుకోవటం మామూలు విషయం కాదు. వెళ్ళిపోతా గ్యాలం తీసాను అనుకో, జలజలం కదలద్దా మామూలు వెళ్ళిపోతాయి. ఓ అమ్మాట ఎన్నో వెళ్ళిపోండే, పెద్ద కానీ చిన్న కానీ ఎన్నో వెళ్ళిపోండే. ఒకటి కాదు రెండు కాదు. అయినా కానీ తీస్తా ఉంటా వాడికి బయటని. అసలు బయట పెట్టి లోపల పెట్టి తీయాల. ఆ బుట్టలో పెట్టుకొని తీస్తే అప్పుడు బాధ చేప. వెనక్కి రాకు వాడినా ఉంది. ఇట్లా చేప తీయడం కూడా కొన్ని వెళ్ళిపోండే. భయంకరంగా చుట్టుకోండి. బాగా చుట్టేస్తుందండి. కొరమేనే కదా మాదా? కొరమేనే పెద్ద సైజు. అబ్బా కేజీకి జాస్తి ఉన్నట్టు. జాగ్రత్త ధీమా వెళ్ళిపోద్దామో. పూర్తిగా మింగేస్తుందా? వాటిని పట్టేది గొప్పతనం కాదండి, వాటిని చావకుండా జాగ్రత్త చేసేది మెయిన్ పాయింట్ ఇక్కడ. అవునే కదా మావా? గేలం పెట్టి చేప గేలానికి పడేది గొప్ప కాదు, దాన్ని బయటికి జాగ్రత్తగా తీసి దానికి ఎలాంటి దెబ్బ తగలకూడదు. ఆ గేలాన్ని ఎట్టంటే అటు పెట్టుకొని లాగితే చేప చచ్చిపోవడం జరుగుతుందన్నమాట. చూడండి, ఇది బతుకుంటేనే ఈ కొరమేను అనేది కాస్ట్ ఎక్కువ. చచ్చిపోతే ఇది ఇంకా అంత దారుణంగా అమ్మాల్సి వస్తుంది రేటు. గేలం కూడా తీయడం అనమాట, కొరికేసి దాంట్లో వేసేసాడు చేపనైతే. ఇది వీటిలో ఒక కొరమేను చేపలు అయితే ఊరికినే రావు. ఈయన మా మామ ఈ చేపలు ఎక్కడ అమ్ముతాడంటే తిక్కవారుపాడు నుంచి గొలగమూడికి వెళ్ళే రోడ్లో మధ్యలో చెరువు మార్గంలో పెట్టి అమ్ముతుంటాడు. ఆదివారం రోజు మాత్రమేనా? ఆదివారం మంగళవారం రోజు మాత్రమే అక్కడ చేపలు పెట్టి అమ్ముతుంటాడండి. కేజీ చేపలు వచ్చి 300 రూపాయలు మాత్రమే. బేరాలు ఆడకూడదు, ఎందుకంటే చాలా కష్టపడి పడుతున్నారు వీళ్ళు. ఇది మీరు ఒకవేళ దగ్గరలో ఉన్నట్టయితే వచ్చి తీసుకోండి. ఫ్రెష్ చేపలు, న్యాచురల్గా దొరికే చేపలు అనమాట ఇవి. పెద్ద నాకు చెప్పి చచ్చిపోయింది. మంచి సైజు కాదు మావా, చచ్చిపోయినట్టుందా? ఇది ఇప్పుడు పనికి వస్తుంది అంటవా? పనికొస్తుంది. కరవడ చేయొచ్చు. ఈరోజు ఎన్ని చచ్చిపోంటాయా? దీంతో కూడా 1.5 కేజీ. 1.5 కేజీ ఇంకా ఉన్నాయి. చూడాల్సిన గేలాలు అయితే మంచి సైజు అండి. చూడండి, మంచి సైజు చచ్చిపోయింది. ఇలాగ జరుగుతూ ఉంటాయి. వాటిని చచ్చిపోయినాయి అని వేస్ట్గా పడేయరు అనమాట. కోసి కరవర్ చేసి ఎండేసేస్తారు. బ్రహ్మాండంగా ఉంటాయి. నూనెలు వేసుకొని ఏలించుకుంటే వడియాలు ఉన్నట్టు ఉంటాయి. కొడవలో పడి తప్పించుకోవాలి. ముందు కొడవలో ఫ్రెండ్స్ నేను పెడతాను కొడవలో, దాంట్లో పడి తప్పించుకోనంటే ఇది నాకైతే ఇది మా మామ చెప్తుంటే నాకు కూడా కొంచెం షాక్ అనిపించింది. ఎందుకంటే ఇగో ఈ దెబ్బలు ఉన్నాయి చూడండి చేపకి,
ఆ బోన్కి గుద్దుకొని బయటకు వచ్చేసి రౌండ్గా చుట్టుకొని చూడు, చుట్టుకుందా దూరం లేవు కదా, లేవు అక్కడ ఆడవారికి అంటే కొడవ అనమాట. అది ఇనప కొడమే, మళ్ళీ పుల్ల కొడవ కూడా కదా, ఇనప కొడమే, ఇనప కొడమే. కొడం కూడా చెప్పేస్తుంది నీకు. చూడండి, మా కొడాలలో పడి తప్పించుకొని నువ్వు మా మామ పడతావా నువ్వా? గేలం కూడా పైన ఉందా, గేలం ఆ గేలం తీసేస్తాడండి, తీసేస్తాడు దాన్ని తీసేస్తాడు. ముందు తెప్ప మీద లాక్కుంటున్నాడు చేపని. అమ్మా ఏమో చాలా సార్లు వెళ్ళిపోండే చేపలు, ఒకసారి కాదు 2 సార్లు కాదు. కొరమేను చేపలు పట్టే దాంట్లో మా మామ అదుర్స్ తిరిగిలే. ఆటలు పరగతల్లా కొరికేటప్పుడు 3 సార్లు పట్టేసిన కథక్కన బొక్కన. అబ్బా, చేప పెట్టుకుందా? కొరమేన కరిసి అలవాటు ఉంటుంది, దానికి ఎక్కువ కరసద్దా. కొరమేనా కథక్కన పట్టేది అంతేడా, అరగంట సేపు పట్టిన అల్లాడిపోయింది ఎత్తుకి. అబ్బా, కథక్కన పట్టేది బొగ్గన. 3 సార్లు నేను పట్టుకున్నా. చిన్న సైజులు కాదు, పెద్ద సైజులు పట్టుకుంటే ఈ ఏం చెయ్యు, ఈ పెద్దగా పట్టుకోవు. ఇప్పుడు అక్కడ పడాల మనకా ఆ సైజులు పెద్దది, ఆ సైజులు పెట్టేస్తే కథక్కన పెట్టేస్తే ఎట్టినారా ముందుకి. చిన్నగా పట్ట పట్టింది అంటే. ఈరోజు బాగా హుషారుగా మాట్లాడుతున్నాడు, ఎప్పుడు కనిపించడు. చూడండి చేప ఎట తీస్తున్నాడు. ఒక వీడియో ఉంటుందండి అసలు వీటికి కుట్లు పట్టి చేసేది మొత్తం టోటల్ ఒక వీడియో అయితే చేస్తాము. నేను కృప చేద్దాం అనుకున్నాం, కానీ మాకంత అనుభవం లేదు. ఈయన మా మామకైతే అనుభవం. సైజు చూడండి, చిన్నవి పడతా ఉంటాయి, పెద్దవి పడతా ఉంటాయి అన్నీ కలిసి. మన సబ్స్క్రైబర్లు మన నెల్లూరులో దగ్గరలో ఉన్నవాళ్ళు, నేను చెప్పాను కదా అడ్రస్, గొలగమూడి నుంచి సర్వేపల్లికి వెళ్ళే దారి అండి. మధ్యలో తిక్కవారపాడు అని వస్తుంది, అక్కడ రోడ్డు చెరువు మార్గంలో రోడ్డు మీద పెట్టి అమ్ముతూ ఉంటాడు. మంగళవారం ఆదివారం కేజీ వచ్చి 300. కొరమేను చేప ఇంత న్యాచురల్గా ఇంత ఫ్రెష్గా దొరికే చేపలు అనేది అరుదండి మనకి. ఈ ఒక్క యాట అనేది ఒక్క రోజుతో పూర్తి అయ్యేది కాదు, 2 రోజులు చేస్తాడండి. 2 రోజుల యాట అనమాట ఇది. నిన్నంతా చేపలు చిన్న చిన్న చేపలు పట్టి కుట్లు కుట్టి వీటిని ఇలాగ వేయటం జరుగుతుంది పొగులంతా నిన్నంతా. ఈరోజు తెల్లారి నిద్రలేసి ఆయన నాకు ఫోన్ చేసి వచ్చింది, చీకటినే 3 గంటలకు లేచి వచ్చేస్తాడు. అప్పటి నుంచి తీస్తూ ఉంటాడు ఈ గేలాలన్నీ. చాలా రిస్క్తో కూడింది. పాములు పడి ఉంటాయా? పాములు పడతాయి, పడున్నాయి ఇక 3 పాములు పడి ఉండే వాటన్నా రక్త పెంజుర్లు మొత్తం అయ్యే నేల పాములు పడతాయి. మామూలుగా నాగు పాములు తినవు, కానీ చేపలు తినవు, తిరుగుతా ఉంటాయి మామూలుగా నాగు పాములు నీకు కనిపిస్తాయి. ఓ అమ్మ చాలా సార్ చూస్తుంటా ఇట్లా కూడా పెట్టల కోసం వచ్చి తింటా ఉంటాయి. పెట్ట గుడ్లు కోసం పెట్టలు కూడా తింటాయి. కత్తి కూడా అది చుట్టేస్తుంది అనమాట అక్కడ. ఏం చేప మరి ఇంతకి? ఇదేమో తెల్లంగా ఉంది, ఇదే నీళ్ళు బాగా నీట్గా ఉంది, కొరమైన ఫ్రెష్గా తెల్లగా ఉంది. సన్న సైజులు ఏమి కాదండి, ఒక ఫోన్లు ఇట్టు కనిపిస్తున్నాయి కానీ 1/2 కిలోలు ఉంటాయి, మంచి సైజులే. ఆ సైజులు 300 రేట్ అంటే మామూలు విషయం కాదు. చూడండి ఆ సైజు 300కి మేలే, చాలా సీప్ నాకు తెలిసినంతట్లో. అందులో కొరమేను చేప. ఈ చెట్లల్లో ఉన్న పాములు ఏం చేస్తాయి అంటే అలా గాలాలు పెట్టినప్పుడు అవి కూడా మింగేయటం జరుగుతుంటాయి. ఇది దుర్రండి, దీనికి చూడండి ఎక్కడ కుట్టున్నారు గాలం, ఇలా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మా మామ అయితే దరికైతే వచ్చేసాడండి. చేపలు ఇవన్నీ తీసుకొని కొరమేను గేలాలన్నీ ఇల్లు తాగుతా అన్నాడు.
ఈ చేపలు అయితే మనం ఎండ అయిపోతున్నాం అనమాట వీటిని. ఈ చేపలు ఎత్తుకెళ్ళి చూడండి, కొరమేన్ చేపలు అయితే ఇప్పుడు ఎండ వేసుకున్నట్టు బాగుంటాయి. దీనిగా దాంట్లో ఏం తీసేది దీని ఇప్పుడు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇవన్నీ ఎన్ని గేలలో? 300. అన్నీ ఉన్నాయా? మార్చాలా? 50 గేలాలు తగ్గినాయి. 50 గేలాలు మళ్ళీ కట్టాలా ఎక్స్ట్రా తెచ్చి. 50 గేలాలంటే బెండ్లు ఇరిగిపోను, మిస్ అయిపోను అప్పటికొంటా పోవడం అవన్నీ మళ్ళీ తగ్గుతా ఉంటాయి, ఎక్కుతా మనం ఎక్కేసుకుంటా ఉండాలి. డైలీ లెక్కేస్తావా? డైలీ లెక్క అంటే లెక్కేను, వారం ఒకసారి లెక్కేస్తా గేలాలన్నీ ఎన్ని తగ్గాయి ఏంటని. 50 గేలాలు తగ్గుంటాయి ఇప్పుడు ఇట్లల్లో. ఇప్పుడు వీటిలల్లో ఉంటుంది గేలమా? వీటిల్లో లేవు, మొత్తం తీసేసాను. కొన్ని గేలాలు అయితే చేపతో పాటు అమ్మేయటం జరగద్ది, చెప్తారనమాట అమ్మే వాళ్ళకి. లోపల గేలం ఉంటుంది, కోసేటప్పుడు జాగ్రత్త చూసుకోండి అని. అమ్మే వాళ్ళకి చెప్తాం, గేలాలు ఉంటాయి చేపలలో, వీటికైతే తీసేస్తున్నాం. ఇది ఫ్రెండ్స్, వీటిని అయితే మనం మన మెయిన్ ఛానల్ అండి, విలేజ్ హానోకు కృపా వ్లాగ్స్. ఈ ఛానల్లో వీటిని కరవాడు చేసి ఎండేస్తాం అనమాట. ఆ యొక్క వీడియో అనేది ఉంటుంది చూడండి, ఆ ఛానల్ టైప్ చేసి వీటిని ఏ విధంగా ఎండేస్తాం అనేది ప్రాసెస్ మొత్తం ఆ ఛానల్ అయితే పూర్తి డీటెయిల్స్తో మీతో పంచుకోవటం జరగద్ది. లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మా మామ చెప్పటం రావట్లేదు. ఇది ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, చాలాసేపు నుంచి అయితే నేనైతే కనిపించలేదు. ఈరోజు మా మామనైతే చూపించడం జరిగింది వీడియోల్లో. ఇది లాస్ట్ బౌన్ అండి, ఇక్కడ లాస్ట్ బౌన్ ఉంది. బౌండ్లు అయితే ఎత్తేసాను. ఈరోజు మనం చేపలు బౌండ్లు బట్టేటైతే చూపించలేదండి. ఈరోజు లాస్ట్ బౌండ్ చూపిస్తున్నాను. దాంట్లో ఎన్ని పడి ఉంటాయి, ఏం పడి ఉంటాయి కూడా తెలియదు అనమాట. ఫైనల్ కొడవండి, ఎన్ని పడి ఉంటాయి అబ్బా, 1 2 పడి ఉంటాయేమో చెప్పలేం. ఆహా, ఓహో అంటుందండి. ఈరోజు అన్నీ సన్నయ్యానబ్బా. ఇట్లల్లో ఒకటే అరువైన చేప లేదా, ఒక 4 ఉన్నాయండి. 3 గొరకలు, ఒక జిలేబీ, 3 అయితే ఉన్నాయి. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్, చెప్పాను కదా, ఈ చెరువులో వేట చేసేవాళ్ళు నాతో పాటు నాతో పాటు కానీ కాదు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరినీ ఎప్పుడు ఎవరిని చూపిస్తానో కూడా తెలియదండి, ఏ ఏట చూపిస్తానో కూడా తెలియదు. ఎందుకంటే అలా తీసుకుంటూ వెళ్తా ఉంటాను వీడియో. ఆ టైంలో ఎవరన్నా కలిసి నన్ను వీడియో అంటే ఖచ్చితంగా వాళ్ళని తీయటం జరుగుతుంది అనమాట. 2 చేతులు పెడితే కానీ పడవండి. ఇందులో నుంచి చిన్న సైజు చేపలు అయితే ఏరేసుకుందాం. చూడండి, హాయ్. గ్రేడింగే ఈరోజైతే చాలా ఎక్కువ ఉన్నింది గ్రేడింగ్. వీడియో అయితే తీయలేదు కానీ నాకే చాలా ఈజీగా పుట్టేసింది. 1 చేప ఉండేదండి పెద్దది, 1 2 ఉండేది పెద్ద చేపలు, మిగతా అన్నీ సన్నగా ఉండేది. అన్నిటిని గ్రేడింగ్ చేయలేక సచ్చే ఈరోజు చాలా ఇబ్బంది పడ్డాను. ఇవి అనుకోవద్దు, అవి మా మామగారు ఇచ్చిన కొరమేన్ చేపలు. ఇవ్వండి, చిక్కానికి వేసాను చూసారా, డబ్బు అయితే పూర్తి అయిపోయి ఈ చేపలు అనమాట. ఇది ఫ్రెండ్స్, ధరకైతే బయలుదేరేద్దాం. బండి అయితే అక్కడే ఉంది. ఈ చెరువులో చేపలు పట్టే ఒక వ్యక్తిని అయితే మీకు పరిచయం చేయగలిగాను. ఆ వ్యక్తి మా మామగారు అవటం, కృప వాళ్ళ బాబాయ్ అవటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక వ్యక్తి వేట చేపలు చేసే విధానం మీతో పంచుకోవటం అనేది నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ ఇంటికైతే బయలుదేరేస్తున్నాను.